హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎందుకో సమోసా తినాలనిపించింది. ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా సమోసా అయితే ట్రై చేసిన. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన. అప్పుడెప్పుడో మ్యారేజ్ కాకముందు చేసుకున్నా, మళ్ళీ ఇప్పుడే ట్రై చేసిన అనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి. ఎట్లా చేసుకున్నా ఏంది ఫుల్ వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇట్లనే చేసుకోవాలని లేదు. నాకు తెలిసిన మెథడ్లో నేనైతే ట్రై చేసిన. ఫస్ట్ అయితే కొంచెం మైదా పిండి తీసుకొని అందులోనే కొంచెం గోధుమ పిండి అయితే కలిపేసుకొని ఆయిల్ వేసి వాటర్ వేసి మిక్స్ అయితే చేసేసుకున్నా. కలిపి పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్. పిండి మనం పూరి పిండికి ఎట్లా అయితే మనం మంచిగా మెత్తగా మిక్స్ చేసుకుంటామో అట్లా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఉండలు లేకుండా మెత్తగా అయితే పిసికేసుకోవాలి. నేనైతే నాకు ఒక్కదానికే కాబట్టి కొంచెం పిండి తీసుకున్నా. మీరు ఎక్కువ మందికి అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట, ఫ్యామిలీ మొత్తానికి. నేను ఒక్కదాన్నే తినాలనిపించింది. అప్పటిదప్పుడు చేసుకున్నా కాబట్టి కొంచెమే మిక్స్ చేసుకున్నాను అనమాట. మొత్తం మైదా పిండితోటి చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు, కానీ సడన్గా నేను చేసుకోవాలనిపించింది కాబట్టి మైదా చూస్తే కొంచెమే ఉండే. ఇంకా కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేద్దాము అనేసి నేను రెండు మిక్స్ చేసి అయితే చేద్దాం అనుకుంటున్నా. ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ వస్తుంది. మొత్తం గోధుమ పిండితోటి కూడా చేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట. కాకపోతే మైదా పిండితో చేస్తే మంచిగా స్మూత్గా వస్తాయి. పిండి అయితే మిక్స్ చేసి పక్కకైతే పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఒక 2 ఆనియన్స్ తీసుకొని మంచిగా సన్నగా అయితే తరిగేసి పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం కారము అలాగే సాల్ట్. మసాలా వేసుకుంటే మీరు మసాలా అయినా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇందులో ఆనియన్స్ కాకుండా మన ఇంట్లో క్యారెట్స్ ఉన్నా ఇంకేమన్నా వెరైటీస్గా చేసుకోవాలనుకున్నా అందులో మిక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. నేను ఒక 1 క్యారెట్ తీసుకున్నా. కారం ఆల్రెడీ లైట్గా వేసుకున్నా కాబట్టి ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ కారం ఉంటుంది కాబట్టి ఒక పచ్చిమిర్చి అలా వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మనం కలిపేసుకున్న పిండి ఉంది కదా, దీన్ని చిన్న ఒక ఉండల్లాగా చేసుకొని సన్నగా చేసుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి ఎట్లా చేసుకుంటాం, కాకపోతే అంత మందం కాకుండా సన్నగా చేసుకోవాలన్నమాట చపాతీ. అట్లా చేసుకున్న తర్వాత మనం పెనం పైన కొంచెం అటు ఇటు కొంచెం వేయించుకోవాలన్నమాట. మొత్తం చపాతీలా కాకుండా నార్మల్గా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇది పిండి అనేది మైదా పిండి అనమాట. మనము సమోసాలు మనము అతికించడానికి యూజ్ అవుతుంది. అది కూడా కొంచెం కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవైతే మనము ఈ చపాతీస్ ఏవైతే చేసినామో ఒకదానిపైన ఒకటి వేసేసి మన కార్నర్స్ ఉంటాయి కదా, మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. 4 కార్నర్స్ కూడా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా మనకి స్క్వేర్ షేప్లో అయితే రావాలన్నమాట చపాతీలో. తర్వాత మళ్ళీ మధ్యలో వాటిని ఈక్వల్ పార్ట్స్ లాగా మళ్ళీ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసినవి కూడా మళ్ళీ మనము వేస్ట్ చేయకుండా మనం వేయించి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ మనకి యూజ్ అయితే అవుతాయి. నేనైతే వేయించి మళ్ళీ అందులోనే మిక్స్ చేసుకున్నాను అనమాట, టేస్ట్ బాగుంటుంది అనేసి. కార్నర్స్ కట్ చేసినవి వేస్ట్ చేయకుండా వాటిని ఒక చిన్న చిన్న పీసెస్ లాగా మళ్ళీ కట్ చేసుకొని నేను మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నా. వీటిని చిన్నప్పుడు అయితే మేము నమ్మక పొడాలని ఉంటుండే, షాప్లలో అమ్ముతుండే, సేమ్ వాటిలాగానే వచ్చినాయి అనమాట. వీటిని మంచిగా తురిమి మళ్ళీ అందులోనే మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం తినేటప్పుడు కొంచెం కరకరలాడుకుంటా తగులుతుంటాయి అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఇట్లా సమోసా అయితే ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఏం లేదు, మనం తీసుకున్న పీస్ని కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి ఇలా పెట్టి మళ్ళీ ఆ కార్నర్ని మళ్ళీ ఇంకొక సైడ్ మలిపితే సరిపోతుంది అనమాట. ఫోల్డ్ అయితే వచ్చేస్తుంది. మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో అందులో మిక్స్ అయితే చేసేసుకోవాలి. అందులో ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం అది పిండి అయితే మనం కలిపేసి పెట్టేసుకున్నాం కదా, అది కార్నర్కి అయితే అంటించేసుకొని ఇలా అయితే చేసుకోవాలి. నేను ఒకటి పెద్దది కూడా చేసుకున్నాను అనమాట. చూద్దాం ఎట్లా వస్తుందో అనేసి ఒక 4-5 చిన్నవి చేసుకొని ఇంకొకటి పెద్దది అయితే చేసుకున్నా. తర్వాత ఆటోమేటిక్గా అందరికీ తెలిసిందే, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోవాలండి. పెద్దగా పెడితే మాత్రం తొందరగా మాడిపోతాయి అనమాట. లోపల ఉన్నవి కూడా సరిగా కుక్ అవ్వవు. ఆనియన్, ఈ క్యారెట్ ఏదైతుందో, ఆనియన్ తొందరగా కుక్ అవుతుంది కానీ క్యారెట్ అనేది తొందరగా అవ్వదు కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి మనం కలుపుతూ ఉండాలన్నమాట. అవి తొందరగా వేగిపోతాయి. ఫైనల్గా సమోసా అయితే రెడీ అయితే అయిపోయినాయి. బయట హోటల్ స్టైల్లో కాకుండా నా స్టైల్ అయితే ఎట్లా వచ్చిన టేస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఇది వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం తినడానికి కష్టమే, అయినా సరే మీకు చూద్దామని ట్రై అయితే చేసిన. కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. నేనైతే అనుకోలేదు ఇట్లా వస్తుందని. చాలా మంచిగా అనిపించింది అనమాట. నా స్టైల్లో నాకైతే నచ్చింది. చాలా క్రిస్పీగా అక్కడక్కడ ఆనియన్ అలాగే మిర్చి వేసిన కదా, మిర్చి అలాగే మనకి క్యారెట్ అక్కడక్కడ తగులుతూ ఇంకొకటి కారం ఫ్లేవర్ అంతా మంచిగా అనిపించింది అనమాట.
సో మొత్తం గోధుమ పిండి వాడితే ఏంటంటే చాలా గట్టిగా అయిపోతుంది అంటారు. సో నేను అందుకని కొంచెం మైదా పిండి యాడ్ చేసిన కాబట్టి కొంచెం స్మూత్గానే వచ్చినాయి అనమాట, మరీ గట్టిగా కాకుండా. సో ఫైనల్గా ప్రయత్నం అయితే సక్సెస్ అయితే అయింది. సమోసా అయితే ఈజీగా వచ్చింది అనమాట. సో నెక్స్ట్ అయితే పెద్ద సమోసా, ఇది చల్లారిన తర్వాత తిందామని అట్లనే పెట్టిన. సో చల్లారిన తర్వాత అయితే ఈజీగా మనకి నార్మల్గా తింటే ఎట్లుంటుందో అట్లనే ఉంది, చాలా టేస్టీగా అనిపించింది. సో నా స్టైల్ అయితే ఇట్లా చేసుకున్నా. సో ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.